ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే మూర్ఛ రోగం వస్తే ఎలా అయితే తాళాలు పట్టుకుంటారో అలా ఈ ఇన్హేలర్ వాడడం అనేది ఒక టైంలో నిజంగా ఇట్ వాజ్ టాబూ ఆల్సో. టాబు అది. అంటే మూర్ఛ రోగం అన్నది అది ఓకే, బట్ ఇన్హేలర్స్ యాక్చువల్లీ హెల్ప్స్ దెమ్. హెల్ప్స్, అది కరెక్టే. టాబు అంటే మనకి చేప మందు తాగడం కానీ, లేకపోతే ఆయుర్వేదిక్లో ఏవో ట్రీట్మెంట్స్ అంటారు, అవి పెద్ద అవేం పనిచేయవు. చేప మందుతో పనిచేస్తే ప్రతి సంవత్సరం అంతమంది చేప మందుకి ఎందుకు వస్తారండి? దే వుడ్ హావ్ గాట్ క్యూర్డ్ కదా. సో అంటే నేను దాన్ని తప్పు పట్టట్లేదు, బట్ దట్స్ ద థింగ్, వీ హ్యావ్ మోర్ ఎవిడెన్స్ బేస్డ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఫర్ ఆస్తమా రైట్ నౌ. ఆ చేప మందు అనేది ఒక నమ్మకంతో వెళ్తారు, దట్స్ దేర్ ఓన్ ఇది, కానీ బట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ అండ్ ప్రూవ్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. దాన్ని తీసుకోవడానికి కొంచెము వెనకాడుతూ ఉంటారు. సో క్రానిక్గా మనకి ఆస్తమా ఉన్న పేషెంట్స్లో ఏంటంటే చాలా మటుకు పేషెంట్స్కి నాకు దగ్గు ఆయాసము చలికాలంలోనే వస్తుంది, లేకపోతే వర్షాలు పడ్డప్పుడే వస్తుంది, ఎప్పుడైనా వర్షంలో తడిచినప్పుడే వస్తుంది, లేకపోతే నేను ఇల్లు క్లీన్ చేసినప్పుడే వస్తుంది, అప్పుడే వాడతాను అని అంటారనమాట. యాక్చువల్లీ ఆ టైంలో మీకు సిమ్టమ్స్ బయటికి వస్తాయి కానీ, బట్ యువర్ ఎయిర్వేస్, ఇన్ఫ్లేమ్డ్ ఎయిర్వేస్ విల్ బి దేర్ విత్ యూ. అంటే ఒకసారి ఉంటే ఉంటుంది, ఎప్పటికీ అది ఎప్పటికీ ఉంటుంది. సో అందుకనే చెప్తాం, ఆస్తమా అన్నది ఇట్స్ లైక్ యువర్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ కండిషన్. దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. క్యూర్ చేయాలి అనుకుంటే మటుకు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కుదరదు. అండ్ రెండోది ఏంటంటే, ఆస్తమా అన్నది కూడా ఒకటే డిజీజ్ కాదు. నౌ దే హ్యావ్ రియలైజ్డ్. ప్రీవియస్గా ఆస్తమా అందరినీ ఒకటే కిందకి వేసేసేవాళ్ళు. ఇప్పుడు వాట్ దే హ్యావ్ రియలైజ్డ్ ఈజ్ ఆస్తమా ఇస్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజ్ అంటాం. అంటే ఒక ఎండ్లో ఇంటర్మిటెంట్ ఆస్తమా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి వస్తుంది వాళ్ళకి, చలికాలంలోనో ఇట్లా ఇంటర్మిటెంట్గా వస్తుంది. ఇంకొక స్పెక్ట్రంలో త్రూఅవుట్ ద డే ఎగ్జర్షనల్ డిస్నియా ఉంటుంది, వీజింగ్ ఉంటుంది, వాళ్ళకి మందులు కూడా సరిగ్గా పనిచేయవు అనమాట. సో బోత్ ఆర్ నాట్ సేమ్, ఈవెన్ దో బోత్ ఆర్ ఆస్తమా, ఆ రెండు ఒకటి కాదు. సో ఇట్స్ అ స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజ్ అంటాం. అందుకని ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఆస్తమాని ఇండివిజువలైజ్ కూడా చేస్తున్నాం ట్రీట్మెంట్లో. ఫీనోటైపింగ్ అని చేస్తున్నాం, ఎండోటైపింగ్ అని చేస్తున్నాము. సో ఆ ఫీనోటైపింగ్, ఎండోటైపింగ్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా మనం ఆస్తమా ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్హేలర్స్ అనేది బేసిక్ ట్రీట్మెంట్ అందరికీ కూడా. ఆ ఇన్హేలర్స్ అనేది స్టెప్ 1 నుంచి స్టెప్ 5 దాకా వి ఇంక్రీజ్ ద డోస్ ఆఫ్ ద ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్ అండ్ దెన్ వి గివ్ ఇట్ అనమాట. బట్ అప్పుడు కూడా కంట్రోల్ కావట్లేదు అంటే దెన్ వి కేటగరైజ్ ద పేషెంట్స్ అనమాట. ఇండివిజువలైజ్ చేస్తాం. వాళ్ళ ఐజీఈ లెవెల్స్, మీరు అన్నట్టుగా అలర్జీ ఉండే ఐజీఈ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఆస్తమా కంట్రోల్ అవ్వకపోతే నౌ వీ హ్యావ్ బయలాజికల్స్, కొత్త ఇది ఒమాలిజుమాబ్ అనేసి అది ఇస్తామన్నమాట. లేదు ఐజీ లెవెల్స్ ఎక్కువగా లేదు, ఈస్నోఫిల్ కౌంట్ ఎక్కువగా ఉంది, ఈస్నోఫిల్ కౌంట్ మోర్ దెన్ 300 ఉందనుకోండి, అప్పుడు దెన్ వీ గివ్ యాంటీ ఐజీఈ ఇంజెక్షన్స్. దీస్ ఆర్ ఆల్సో బయలాజికల్స్, ఓకే, బెండ్రలిజుమాబ్ అట్లాంటివి. సో ఇప్పుడు ఏంటంటే ఆస్తమా కూడా ఇండివిజువలైజ్ అవుతుంది ట్రీట్మెంట్. అందరికీ ఇన్హేలర్స్ అనే కాదు, ఇన్హేలర్స్ తర్వాత కూడా ట్రీట్మెంట్ ఉంది. ఇన్హేలర్స్ కూడా పనిచేయని పరిస్థితుల్లో మనకి అదర్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే పేషెంట్స్కి అవగాహన ఉండాలి, ఈ పలానా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అండ్ ఇది ఫాలోఅప్లో ఉండాలి అనేసి. ఎందుకంటే ఆస్తమా అంటే నేను నా పేషెంట్స్కి వాళ్ళకి ఒక ఏమంటారు, ఒక ఫ్రేజ్ చెప్తూ ఉంటానంట, అంటే టు అండర్స్టాండ్, వాళ్ళ అండర్స్టాండింగ్. ఆస్తమా అన్నది బేతాళు లాంటిది, అది భుజం మీద వేసుకొని మీరు వెళ్తూనే ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే బేతాళుడు మళ్ళీ చెట్టు ఎక్కుతాడు. మళ్ళీ చెట్టు నుంచి దింపడం అనేది చాలా కష్టం. ఆ ప్రతిసారి పైకి ఎక్కితే మనం దింపుకుంటూ ఉన్నామంటే మీ లంగ్ కెపాసిటీ తగ్గిపోతాం. కరెక్ట్. రాను. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోతుందంటే మీ లంగ్ కెపాసిటీ చాలా తగ్గిపోయినప్పుడు మీకు డైలీ సిమ్టమ్స్ ఉంటాయి అండ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ యువర్ డైలీ రొటీన్స్ అనమాట. అందుకని ఆస్తమా ఉన్న వాళ్ళు ఏంటంటే జాగ్రత్తగా మందులు వాడుకొని, ఇన్హేలర్స్ పర్టికులర్గా వాడుకొని అండ్ ఫాలోఅప్లో ఉండాలి రెగ్యులర్గా. మీకు సిమ్టమ్స్ లేకపోయినా కానీ వేర్ యూ స్టాండ్ అన్నది మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉందనుకోండి, మనకి బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాం, షుగర్ ఉందంటే షుగర్ది వేసుకుంటాం. కానీ నార్మల్గా ఉన్న మనం డాక్టర్ని విజిట్ చేస్తాం, విజిట్ చేసి చెక్ చేసుకుంటాం బీపీ ఎంత ఉంది ఏంటి అని. ఆ హెచ్చు తగ్గులు అనేది మనం బీపీ చెక్ చేస్తేనే తెలుస్తుంది. అదే రకంగా ఆస్తమాలో మళ్ళీ మీకు ఎలా ఉంది లోపల అన్నది సిమ్టమ్స్ లేకపోయినా ఎలా తెలుసుకోవాలి, దానికి కూడా ప్రత్యేకమైన టెస్టులు ఉన్నాయి. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ కానీ, ఇప్పుడు కొత్తగా ఫీనో అంటాం, ఫ్రాక్షనల్ ఎక్స్క్రీషన్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ అని, అట్లాంటివి ఇప్పుడు కొత్త రకమైన టెస్టులు కూడా చాలా వచ్చాయన్నమాట. దాని ప్రకారంగా బేస్ చేసుకొని మీ ట్రీట్మెంట్స్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే చేసేస్తామన్నమాట. కాకపోతే ఆ అవగాహన అనేది పేషెంట్లకు ఉండాలి. సో చాలా మటుకు ఏంటంటే అసలు ఇన్హేలర్స్ అంటేనే భయపడతారు. ఫస్ట్ థింగ్ ఏదో అయిపోతుంది అనుకుంటారు, అది అడిక్ట్ అయిపోతామంటారు. ఇది ఇంకా అడిక్ట్ అయిపోతామా మనం, ఇన్హేలర్స్ ఒక్కసారి వాడామంటే జీవితాంతం వాడాల్సిందేనా,
ఇన్హేలర్ అనేది జీవితాంతం వాడాలా లేదనేది మీ జబ్బు బట్టి ఉంటుంది, అవును ఇన్హేలర్ బట్టి కాదు. అవును మీరు ఆ ఇన్హేలర్ లేకపోతే ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ యూ విల్ బి యూజింగ్ ఇట్ కదా. అంటే దాని అర్థం ఏంటి, మీ జబ్బుకు ఆ ఇన్హేలర్ ఖచ్చితంగా కావాలి అని. కానీ జనాలు ఏంటంటే అదర్ వే అండర్స్టాండ్ చేసుకుంటారు. నేను అది తీసుకున్నానంటే అది నాకు అలవాటు అయిపోయిందంటే రేపొద్దున నేను అది లేకపోతే నేను ఉండలేను, అందుకని అది అలవాటు చేసుకోకూడదు. నాకు ట్యాబ్లెట్సే రాయండి కానీ ఇన్హేలర్స్ వద్దు. ఇన్హేలర్స్ వాడినా కూడా 1 month 2 months వాడతారు, కొంచెం బెటర్ ఫీల్ అవ్వగానే ఆపేస్తారు. సో ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ అనమాట, ఆస్తమా ఈజ్ నాట్ ఎ వెరీ బ్యాడ్ డిసీజ్, పేషెంట్స్ ఆర్ బ్యాడ్ యాక్చువల్లీ. అది దాన్ని వాళ్ళు కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారనమాట.